వెల్కమ్ టు యోయో టీవీ. కరీంనగర్ నుండి బండి సంజయ్ గారు భారీ విజయం సాధించారు. పార్టీ అధిష్టానం గుర్తించి కేంద్ర కేబినెట్లో బెర్త్ కన్ఫర్మ్ చేసింది. కరీంనగర్లో మహిళా కార్యకర్తలు నాయకులు సంబరాలు చేసుకుంటున్నారు. గీతాభవన్ చౌరస్తాలో వారి ప్రతిస్పందన ఎలా ఉందని తెలుసుకుందాం. మేడం నమస్తే, ఎలా ఉంది? ఇప్పుడు కరీంనగర్ ప్రజలు భారీ విజయాన్ని అందించారు. ఎలా ఇంత భారీ మెజారిటీ ఎలా సాధ్యమైంది? గత 6 నెలలుగా అంటే అసెంబ్లీ ఎలక్షన్స్ నుంచి మొదలుకొని ప్రతి ఒక్క కార్యకర్త కూడా బండి సంజయ్ అన్న గెలుపు కోసం పోరాటం చేస్తూనే ఉన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అంటే ఈ పార్లమెంట్ ఎలక్షన్లో 2 లక్షల పైచిలకు మెజార్టీ వచ్చిందంటే అది కేవలం కూడా అటు మోడీ గారి చరిష్మా, బండి సంజయ్ అన్న కేంద్రం నుంచి తీసుకొచ్చిన నిధులు, అలాగే కరీంనగర్ కార్యకర్తల కృషి వల్లనే ఈరోజు కరీంనగర్లో ఇంత భారీ మెజార్టీ సాధ్యమైంది. ఎన్నికల్లో చూసుకున్నాం, వివిధ పార్టీలు చాలా ప్రలోభాలకు గురి చేశాయి. కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, మిగతా ఏవైనా కావచ్చు. ఎలా సాధ్యమైంది ఇంత మెజారిటీ? చెప్తున్నాం కదండి, అంటే కేంద్రం నుంచి ఏం తీసుకొచ్చామనే విషయాన్ని బండి సంజయ్ అన్న ప్రతి గ్రామానికి తెలియజేశారు. అంటే ఏదైతే ఒక ప్రచారం చేసిరో మోడీ గారు ఏమి ఇవ్వలేదనో, రాజ్యాంగం రద్దయితే, రిజర్వేషన్ రద్దయితే అని కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా వెళ్ళింది. ఇప్పుడు రిజర్వేషన్ రద్దు అవుతుందని చెప్పిన వాళ్ళకే కొంచెం సోయి ఉండాలి. ఏంటంటే ఈ రోజు ఒక దళితుడిని, ఒక ఆదివాసీ మహిళని, అలాగే ఒక ముస్లిం వ్యక్తిని ప్రెసిడెంట్గా నియమించిన పార్టీ బీజేపీ పార్టీ. అలాంటి పార్టీ ఎట్ ద సేమ్ టైం ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్కి అంటే ఓసీ వాళ్ళకు కూడా రిజర్వేషన్ కల్పించిన పార్టీ బీజేపీ పార్టీ. అలాంటి పార్టీ రిజర్వేషన్ ఎందుకు రద్దు చేస్తారనే విషయాన్ని కూడా మేము జనాల లోపలికి తీసుకెళ్ళాం. దానివల్ల కూడా జనాలు మా మాటలు విశ్వసించారు. రాజ్యాంగం రద్దు అనే ఒక సాకుని, కుంటి సాకుని పెట్టుకొని ఏదైతే తప్పుడు ప్రచారం చేసిందో దాన్ని ఎప్పటికప్పుడు ఎండగడుతూ కూడా మేము ప్రజల్లోకి వెళ్ళడం జరిగింది. ఓకే, కార్పొరేటర్ స్థాయి నుండి ఇప్పుడు కేంద్ర మంత్రి పదవి బండి సంజయ్ గారు సాధించారు. ఎలా ఫీల్ అవుతున్నారు? ఇది కేవలం బీజేపీలో మాత్రమే సాధ్యం. ఇది మేము గొప్పగా చెప్పుకుంటాం. ప్రతి కార్యకర్త, ఈరోజు ఇక్కడ నిలిచిన ప్రతి కార్యకర్త కూడా మా సంజయ్ అన్న ఆదర్శం. కార్పొరేటర్ నుంచి మొదలుకొని వివిధ స్థాయిలో అన్ని బాధ్యతలు నిర్వహించి, ఒక ఎంపీ అయిన తర్వాత రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించి నేషనల్ జనరల్ సెక్రటరీ అయి ఈరోజు కేంద్ర మంత్రి అయ్యారు. అంటే పార్టీకి సిన్సియర్గా నిబద్ధతతో పనిచేసిన వ్యక్తికి బీజేపీ పార్టీలో ఎటువంటి గౌరవం దక్కుతుంది అనడానికి బండి సంజయ్కి దక్కిన కేంద్ర మంత్రి పదవి నిదర్శనం. ఓకే, అంటే మొత్తానికి గతంలో తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు పార్టీలకు అత్యధికంగా కేసీఆర్కి ఓట్లు పడడం జరిగింది. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితి ఉందంటారు? ఇంత మెజారిటీ అంటే కేసీఆర్ రికార్డును బండి సంజయ్ గారు రికార్డు బ్రేక్ చేయడం జరిగింది. అంటే పార్టీలకు అతీతంగా ఓట్లు పడ్డాయి అంటారా? ఖచ్చితంగా పార్టీలకు అతీతంగా ఓట్లు పడ్డాయి. జనాలు కూడా చూస్తున్నారు. అంటే బయటకి వాళ్ళు ఏ పార్టీ వాళ్ళు అయినా కానీ కేంద్రంలో బీజేపీ ఉంటేనే మన దేశం అభివృద్ధి చెందుతుంది. ప్రపంచంలో భారతదేశాన్ని విశ్వగురుగా నిలబెట్టేది కేవలం బీజేపీ పార్టీ, మోడీ గారి ప్రభుత్వాన్ని విశ్వసించారు కాబట్టి మాకు ఇంత భారీ మెజారిటీ దక్కింది. కాంగ్రెస్ పార్టీ రామ మందిరం కావచ్చు, రాముని ఫోటో కావచ్చు, అక్షింతలు కావచ్చు, వీటిని ఎన్నికల ప్రచారంగా తీసుకెళ్లొద్దని చెప్పడం జరిగింది. సో ఇప్పుడు అంటే ఈ రామ మందిరం కావచ్చు, హిందుత్వం కావచ్చు, ఇవన్నీ ప్లస్ అయినాయి అంటారా? ఖచ్చితంగా ప్లస్ అయింది. ఎందుకు తీసుకెళ్ళకూడదు? మా మేనిఫెస్టోలో ఉన్నదే కదా చెప్తున్నాం. రామ మందిర నిర్మాణం మా మేనిఫెస్టోలో ఉంది. మేము ఏదైతే చేసామో అది చెప్తూ వెళ్ళాం తప్పితే తప్పుడు ప్రచారం చేయలేదు. శ్రీరాముడు నడిచిన నేల ఇది. ఇలాంటి నేలలో రామరాజ్యం స్థాపిస్తామని చెప్పడంలో ఎటువంటి తప్పు లేదు. కాబట్టి రామ మందిర నిర్మాణం అనేది మేము గర్వంగా చేశామని చెప్పుకున్నాము, చేసేది చెప్పుకుంటూనే వెళ్ళాం. కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికలను సీఎం రేవంత్ రెడ్డి గారు నా పరిపాలనకు, కాంగ్రెస్ పాలనకు రెఫరెండంగా చెప్పారు. అంటే ప్రజలు ఇంకా విశ్వసిస్తలేరంటారా కాంగ్రెస్ పార్టీని? దానికి నిదర్శనమే బీజేపీకి దక్కిన 8 సీట్లు. ఇంతకంటే ఏం చెప్తాం? ఎందుకంటే అంత ఊహించని రీతిలో కాంగ్రెస్ గెలుపు సాధించిన తర్వాత కూడా కేవలం ఈ 5 నెలల్లోనే ప్రజలకు అర్థమైపోయింది ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ కేవలం ఉట్టి మాటలు చెప్పింది కానీ ఎటువంటి హామీలు నిర్వర్తించలేదని వాళ్ళు నమ్మారు. కాబట్టి ఈరోజు బీజేపీకి 8 స్థానాలను ఇచ్చింది ఇక్కడ నుంచి తెలంగాణలో. అంటే మరి అధికారంలో ఉన్న పార్టీకి మెజారిటీ రావాలి మరి మనం చూసినట్టయితే. కానీ 5 నెలల్లోనే వాళ్ళు ఏంటో అనేది కనిపించింది. కొద్ది స్థానాల్లో మనం సెకండ్ ప్లేస్లో కూడా ఉన్నాం. అంటే కేంద్రంలో ఉంటే బీజేపీనే ఉండాలనే మాట గల్లీలోకి పోయింది. గల్లీలో ఎవరున్నా ఢిల్లీలో మాత్రము బీజేపీ ప్రభుత్వమే ఉండాలనే నినాదం ఏదైతే ఉందో అది బలంగా ప్రజల్లోకి వెళ్ళింది. కాబట్టి ఈరోజు మాకు తెలంగాణలో 8 స్థానాలను ఇచ్చింది. ఓకే, మాజీ సీఎం కేసీఆర్ గారు 10 నుంచి 12 స్థానాలు వస్తాం, కేంద్రంలో చక్రం తిప్పబోతున్నామని క్లియర్గా చెప్పారు. కాకపోతే తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్కు ఎటువంటి అవకాశం ఇవ్వలేరు. అంటే బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఎలా ఉండబోతుంది ఇప్పుడు? బీఆర్ఎస్ అసెంబ్లీ ఎలక్షన్లో కారు టైర్లు పంచర్ అయింది. ఇప్పుడు కంప్లీట్గా బండి షెడ్డుకు పోయిన పరిస్థితి. అసెంబ్లీ టైంలోనే వారు ఏదైతే మాటలు చెప్పిండ్రో
ప్రజలకు పూర్తిగా అర్థమైపోయింది. ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లుగా చేసిన దోపిడీ ఏంటనేది అర్థమైపోయింది. అలాంటి ప్రభుత్వాన్ని మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఉండి ఏం చేయలేని వారు రేపు పార్లమెంట్లో వాళ్ళు ఎలా వాళ్ళ గొంతుకను వినిపిస్తారు? అందుకే ప్రజలకు పూర్తిగా అర్థమైపోయింది, జాతీయ పార్టీ అయిన బీజేపీ ఉంటేనే మనకి ఏదైనా సాధ్యం అనే విషయంతో వాళ్ళు ఈరోజు బీఆర్ఎస్ని మూడో స్థానం ఇచ్చి ఇంటికి పంపించారు. కొన్ని ప్లేస్లలో డిపాజిట్ కూడా రాలేని పరిస్థితి. అవును, అదే కదా. అంటే ఇక్కడ 10 ఏళ్ల వాళ్ళ దోపిడీ దానికి మొదటి కారణం. ఇచ్చిన ఏ ఒక్క హామీని నిర్వర్తించలేదు. దాంతో పాటుగా అడ్డగోలు దోపిడీ, దాడులు, ప్రశ్నించిన వారిపైన కేసులు, ఇవన్నీ చూసినాక ఎవరు కూడా ఇటువంటి ప్రభుత్వాన్ని హర్షించరు. అలాంటి ప్రభుత్వం రాలని కోరుకోరు. దానికి నిదర్శనమే బీఆర్ఎస్ పార్టీకి దక్కిన 3వ స్థానం. ఓకే, అంటే ఇంత భారీ విజయాన్ని అందించిన కరీంనగర్ ప్రజలకు ఏం చెప్పబోతున్నారు? ఈ విజయంలో ఎక్కువ యువకులది ఉందా, మహిళలది ఉందా, ఎవరి పాత్ర ఉందా అంటారు? ఏ ఒక్కరు అని చెప్పలేదు. యువకులు, మహిళలు, పెద్దవారు, రిటైర్డ్ ఎంప్లాయీస్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా కష్టపడ్డారు. ఈ రోజు బండి సంజయ్కి దక్కిన కేంద్ర మంత్రి పదవి కరీంనగర్లోని ప్రతి ఒక్క కార్యకర్తకు కూడా ఇచ్చిన గౌరవంగా మేము అదృష్టంగా ఫీల్ అవుతున్నాం. ఇది కేవలం ఆనంద క్షణం కాదు, గౌరవంగా ఫీల్ అవుతున్నాం. ఇట్స్ అ ప్రౌడ్ మూమెంట్ ఫర్ ఎంటైర్ కరీంనగర్ పీపుల్. ఎందుకంటే ఇన్ని రోజుల కష్టానికి తగిన ఫలితం. అసెంబ్లీ ఎన్నికల్లో మేము ఎంతో కష్టపడ్డాం, కానీ గెలుపు మా వైపు రాలేదు. కానీ పార్లమెంట్ సమయానికి ఖచ్చితంగా సెంటర్లో మోడీ గారి ప్రభుత్వం రావాలి, అలాగే కరీంనగర్లో బండి సంజయ్ గారు మళ్ళీ ఎంపీ అవ్వాలని మేము ప్రతి ఒక్క కార్యకర్త కూడా కష్టపడ్డారు. వాళ్ళ కష్టానికి తగిన ఫలితమే ఈ రోజు ఇక్కడ మనం చూస్తున్న సంబరాలు. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్.